తెలంగాణ ప్రభుత్వం ఏం చేయట్లేదు, మహిళల్ని ఇబ్బందికరంగా చేస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వంలో అన్నట్టుగా ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తూ ఉన్నారు? మహిళల సాధికారతని ఇంతవరకు ముందు తీసుకెళ్తారు. ప్రతిపక్షాలకు పని ఏముంది, మరి చేయడానికి పని లేదు. 10 సంవత్సరాలు పని చేయండి అని ఓటు వేసిన వాళ్ళకు కూడా ఏం చేయలేని పరిస్థితి. అసమర్థులు మాట్లాడుతుంటే మేము ఎందుకు పట్టించుకోవాలి? సమర్థవంతమైన పాలన చేస్తున్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మహిళలకు ఏమి ఇవ్వడం లేదు. మహిళలకు రేపు రాజీవ్ గాంధీ గారి కానుంచి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలందరినీ కూడా పెద్దపీట వేసి కూర్చుండబెట్టింది రాజీవ్ గాంధీ గారి. ఇవాళ మహిళలందరికీ 33% ఇవ్వాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మది. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోవాలి. కానీ వాళ్ళేదో మాట్లాడి 10 సంవత్సరాలు ఈ అప్పుల కుప్పగా చేసిపోయిన వాళ్ళ గురించి మేము మాట్లాడమంటే ఏం మాట్లాడతాం? మేము ఏం మాట్లాడకపోతేనే మంచిది. మాట్లాడితే అసమర్థుల గురించి మా నోరు వేస్ట్ అవుతుంది. కేవలం మహాలక్ష్మి పథకం అమలు చేస్తే సరిపోతుందా, ఇంకా మిగిలిన పథకాలు అవసరం లేదా అని కూడా క్వశ్చన్ వస్తుంది. వాళ్ళు ఏం పథకాలు అమలు చేసిండంట మమ్మల్ని అడగడానికి? అప్పుల కుప్పగా చేసిన దాన్ని మెల్లమెల్లగా అప్పులు తీరుస్తూ అన్ని పథకాలన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఉన్నాం మేము. దాన్ని చెడగొట్టడానికి ఎవడో ఒక మాట మాట్లాడితే దాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేము. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో తప్పకుండా చేసి తీరుతాం. బ్యాంకులలో రుణాలు ఇస్తున్నాం. వాళ్ళు ఇచ్చినారా? ఒక్క మహిళలకు ఎవరికైనా రుణాలు ఇచ్చినట్టు చూపెట్టమనండి. ఒక ఇల్లు ఇచ్చినట్టు చూపెట్టమనండి. ఒక రేషన్ కార్డు ఇచ్చినట్టు చూపెట్టమనండి. 10 సంవత్సరాలలో ఏం చేయలేదు. ఇవాళ దయాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిజంగా కూడా స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలందరినీ కూడా హక్కుని చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా నమ్మకంతో, విశ్వాసంతో పనిచేస్తాం. మేమంతా కూడా మా మీద విశ్వాసం, నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు గెలిపిస్తున్నారు. మళ్ళీ గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. అరే నోరు మూసుకొని వాళ్ళని ఇంట్లో కూర్చోమని చేత కాలేదు ఇన్ని రోజులు. కల్వకుంట్ల కవిత గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద దండు సైన్యం కదలాలి, మహిళలు మొత్తం సైన్యం కదలాలి అన్నట్టుగా లిక్కర్ రాని గురించి, కంపు వాళ్ళ గురించి మేము మాట్లాడాం. మా నోరు ఖరాబ్ అయింది. అంటే ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఏం చేస్తారు?